హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మండేస్ బయటికి వెళ్ళడం చాలా తక్కువ, ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. ఇంకా మండే రోజు మేమిద్దరం మార్నింగే రెడీ అయిపోయి పూజ అంతా చేసేసుకొని ఇంకా అనంతపూర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు స్కూటీ సర్వీసింగ్ టైం అయింది, చాలా రోజులైంది వెళ్ళి. సో వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఈరోజు కొంచెం టైం అంతా సెట్ చేసేసుకొని వెళ్తూ ఉంటే కొంచెం వర్షం పడుతుంది, కొంచెం ఎండ పెడుతుంది, రెండూ ఉన్నాయన్నమాట. సర్లే అని చెప్పేసి ఇంకా అంబ్రెల్లా ఇంకా రెయిన్ కోట్ అవన్నీ పెట్టేసుకున్నాము. ఎక్కడ వర్షం పడుతుంది, ముందే వర్షాకాలం కదా అని చెప్పేసి. వెదర్ కూడా కొంచెం మంచిగానే అనిపించింది, బాగానే ఉండింది. సర్లే త్వరగా మార్నింగ్ వెళ్ళిపోదాం అని చెప్పి ఫుడ్ కూడా ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే సర్వీస్ సెంటర్ మార్నింగే ఓపెన్ చేస్తారు కదా, మళ్ళీ ఎక్కువ అయిపోతే లేట్ అయిపోతుంది వచ్చేసరికి అని చెప్పేసి హ్యాపీగా బయలుదేరుతా ఉంటే టైర్ పంచర్ అయింది. నేను ఎక్కి కూర్చున్నాను అనమాట. కూర్చొని వెళ్తుంది, కొంచెం అనిపించింది సడన్గా ఎందుకో గాలి తగ్గినట్టు అనిపించింది. సో సర్లే ఒకసారి చెక్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. మా బావ పంచర్ అయినట్టుంది అనేసి అన్నాడు. సరే ఇంటి దగ్గరలోనే ఉంది కదా పంచర్ షాప్ అని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళాము. నేనైతే ఇంక అక్కడే కూర్చొని ఉండిపోయినాను అనమాట. ఇంటి దగ్గరనే, ఇంటికి వెళ్ళి కూర్చో ఎండ పెడుతుందని చెప్పేసి చెప్పినాడు. కానీ నేను సర్లే తొందరగానే అయిపోతుంది కదా వెళ్దాంలే అని చెప్పేసి నేను ఇంక అక్కడే కూర్చున్నాను. ఫుల్ ఉక్క పోస్తుంది అనమాట, ఎండ సరిగ్గా లేకపోయినా కానీ ఉక్క మాత్రం బాగా పోస్తుండే. పంచర్ షాప్కి వెళ్ళినా అంకుల్ ఏమో లేకుండా అనమాట. తర్వాత మేము వెళ్ళిన వెంటనే వచ్చేసినాడు ఇంటికి. సో అమ్మయ్య అనుకొని ఇంకా చెక్ చేయమని చెప్పినాం అనమాట. పంచర్ అయిందో లేదో ఒకసారి చూడండి అని చెప్తే పంచర్ అయిపోయింది అని చెప్పేసి ఇట్లా ఏదో షాంపూ అదంతా వేసేసి ఇట్లా బబుల్స్ వస్తాయి కదా, సో అట్లా టెస్ట్ చేస్తారంట. నాకు అసలు తెలియదు. సో ఇంకా అదంతా చూసేసుకొని పంచర్ ఇవి ట్యూబ్లెస్ కదా, సో తొందరగానే అయిపోతుందిలే అని చెప్పేసి చెప్పినాడు. ఇంకా ఫాస్ట్గానే అయిపోయింది. ఏమంటే రేటింగ్ చేయడం, చెక్ చేయడము, పంచర్ ఉందా లేదా అని చూసుకోవడం ఇదంతా టైం పడుతుంది. రిపేర్ చేయడానికి అంత టైం ఏం పట్టలేదు, బట్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి కాబట్టి ఫస్ట్ టైం అనమాట మేము బండి కొన్నప్పటి నుంచి ఇక్కడ పంచర్ అవ్వడము. ఇది కూడా ఎందుకయిందంటే మేమున్న దారిలో అన్ని చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి. దారిలో ఏమో ట్రాఫిక్ ఉండింది, మేము వెళ్ళే దారి నుంచి లారీస్ అవన్నీ అడ్డం ఉన్నాయి. ఇంక సర్లేని వేరే రూట్కి వస్తే వేరే రూట్ చండాలంగా ఉంది, వర్షం పడి మొత్తం అసలు ఈ రూట్కి రామన్నమాట. మోస్ట్లీ నడుచుకుంటూ రావడమే కష్టం ఆడ, ఇంకా బైక్స్ వేసుకొని అంటే ఇంకా కష్టం. ఇంకా మేమైతే గుడికి వెళ్దాం అనుకున్నాము, మండే కదా వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకున్నాను. ఏమంటే లేట్ అయిపోయింది. సర్లే వెళ్దాము, ఏమైతే అదేంది కదా వెళ్ళాలనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా గుడికి వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అనంతపూర్ వెళ్ళడం పడే 10-10:30 అట్లా అయింది. ఫుడ్ కూడా తినకుండా మేము ఇంకా డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయినాము. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పొద్దున్నే వచ్చి అందరూ స్కూటీ ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. సో మాదైతే 44 నెంబర్ ఏమో ఇచ్చినారు. అక్కడికి చాలా బైక్స్ ఉన్నాయి ముందు. సర్లే ఇంకా ఏం చేస్తాము, ఇవ్వాల్సిందే కదా అని చెప్పేసి అక్కడ ఇచ్చేసి ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి, మాకు ఎప్పుడు మేము అనంతపూర్లో టిఫిన్ చేయలేదు, సో తెలియదు అనమాట మాకు ఎక్కడ ఉంటాయి ఎక్కడ మంచిగా ఉంటాయని చెప్పేసి. అక్కడే వర్క్ చేస్తున్న అతన్ని అడిగితే ఇక్కడ వెళ్ళి అక్కడ సైడ్ ఉంటాయి చూడండి అనేసి అన్నారు. సర్లే అని చెప్పేసి ఇది సెంటర్లో కనిపించింది, కొంచెం బాగానే అనిపించింది అనమాట. సర్లే ఇంక ఇక్కడికి వెళ్దాము, ఇంకెక్కడ వెతుకుతాము నడుచుకుంటూ వెళ్ళి, సో బండి కూడా లేదు కదా అని చెప్పేసి ఇక్కడికే వచ్చినాము. నేనైతే ఈ మధ్య పూరి ఎక్కువ చెప్తున్నాను అనమాట. బయటికి వెళ్తే ఎందుకో నాకు ఇంట్లో చేసుకోవాలని అనిపించట్లేదు. పూరి ఇంట్లో ఎందుకు ఆయిలీగా ఉన్నాయి అనిపించి నేను అసలు పూరి ఇంట్లో చేయడమే మానేస్తాను. ఇంకా బయటికి ఎక్కువ వెళ్ళినప్పుడు ఇట్లా పూరి తింటా ఉన్నాను అనమాట. యాక్చువల్గా మేము ఇద్దరం రివర్స్లో ఆర్డర్ చేసేవాళ్ళం. దోశ చెప్పేదాన్ని, మా బావ పూరి చెప్పేవాడు. సో ఇప్పుడైతే రివర్స్ అయిపోయింది అనమాట. మా బావని దోశ చెప్పుకుంటున్నాడు, నేనైతే పూరి చెప్పినాను. ఇక్కడికి వెళ్ళినా ఫస్ట్ పూరి ఇచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఫస్ట్ మా బావకు దోశ ఇచ్చేసినారు. దోశనే లేట్ అవుతుంది కదా నార్మల్గా. సర్లే అని చెప్పేసి అది టేస్ట్ చేద్దాం అనేసి అడిగినాను అనమాట, బాగుందో లేదో అని చెప్పి. బాగానే ఉండింది అనేసి చెప్పినాడు అనమాట. నేను కూడా టేస్ట్ చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ దోశ తిందాంలే పూరి వచ్చేలోపు అని చెప్పి నేను కూడా టేస్ట్ చేశాను అనమాట. పర్లేదు బాగానే ఉండింది. సో ఆ లోపు అయితే నాకు పూరి వచ్చిందనమాట. పూరి చాలా పెద్దగా ఉన్నాయి, 2 పూరీలు నేను తినలేని అనిపించింది. సర్లే చెప్పినాం కదా తినాల్సిందే, ఆప్షన్ లేదని చెప్పి ఇంకా తిందాంలే అని చెప్పి స్టార్ట్ చేసినాను. పూరి టేస్ట్ అయితే బాగుంది. ఏమంటే నేను ఎక్కువ తినలేకపోయినాను అనమాట, అది పెద్దగా ఉన్నాయి కదా, సో ఎక్కువ తినలేకపోయినాను. ఒకసారి ఇట్లనే బాగున్నాయని చెప్పేసి ఇంకో ప్లేట్ చెప్తే ఫుల్ ఆ రోజంతా కడుపు స్టమక్ అంతా అప్సెట్ అయింది. ఇంక అప్పటి నుంచి ఎక్కువ తినట్లేదు. జస్ట్ ఒకటి తిన్నాంలే, ఒకటి మళ్ళీ మా బావకి ఇచ్చేద్దాము, తను ఎలాగో వేరే టిఫిన్ చెప్దాం అనేసి అనుకున్నాడు. సర్లే అని చెప్పేసి నేను పూరి ఇచ్చేసి ఇడ్లీ సాంబార్ చెప్పినాను, ఒక 2 ఇడ్లీస్ అట్లా చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా లేట్ అయ్యింది, మార్నింగ్ ఎప్పుడో 11కి టిఫిన్ చేస్తున్నాము. ఇంకా మధ్యాహ్నం కూడా తింటామో లేదో తెలియదు, ఎందుకంటే బైక్ అక్కడ ఇచ్చినాం కదా, వెళ్ళాలి తీసుకోవాలి, అది ఏ టైం అయిపోతుందో కూడా తెలియదు
కాబట్టి ఫస్ట్ ఇంకా పొద్దున్నే మంచిగా తినేద్దాము ఫుల్గా అని చెప్పేసి అనుకొని ఇంకా ఫుల్గా తినేసి బైక్ అక్కడ ఇచ్చాం కదా, ఎక్కడికి వెళ్ళడానికి లేదు అసలు. ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా బండి లేదు. బయట నడుస్తుంటే చెమటలు వస్తున్నాయి. ఊరికే బయట బాగానే ఉంది కానీ వెదర్ ఊరికే చెమటలో ఉక్కబోస్తుంది అనమాట. అంతా అలా ఉంది. పైగా నడచక నడిస్తే కాళ్ళు కూడా బాగా లాగేస్తాయి. ఇంకేం చేస్తామని చెప్పేసి ట్రెండ్స్లో ఏదో ఆఫర్ ఉంది వెళ్ళి చూద్దాం అనేసి ఒక ఆఫర్ ఉండింది అనమాట ముందు రోజు. సో అది మేము వెళ్ళిన రోజుకే కరెక్ట్గా అయిపోయింది. పైగా స్టాక్ మొత్తం ఊడ్చేసినారు, ఏం లేవు, అన్నీ తీసుకెళ్ళినారు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఇదంతా తిరగడం వద్దు, కాళ్ళంతా లాగేస్తున్నాయి అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళలేదు. అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడే సర్వీస్ సెంటర్లో ఊరికే రూమ్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా, సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఒక 1/2 అవర్లో అయిపోతుంది అనేసి అనుకున్నాము, కానీ అది 1/2 అవర్లో అవ్వలేదు. 1 అవర్ 1.5 అవర్ అట్లా పట్టింది. సో 1 o'clock వరకు అక్కడే ఉన్నాము. 1:30 తర్వాత మాకేమో బైక్ ఇచ్చినారనమాట. యాక్చువల్గా మావి 4 సర్వీసెస్ అయిపోయినాయి. ఫస్ట్ బండి కొనిన తర్వాత ఒక 4 సర్వీసెస్ ఫ్రీగా ఇస్తారు కదా, సో మాది ఇప్పుడు 5th సర్వీస్ అనమాట. దీనికి మనీ పే చేయాల్సి వస్తుంది. ఎంత బిల్ వేస్తారు ఏంటి అనేది అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాము. ఒక 700 సంథింగ్ ఎంతో అయింది. ఇంకా అదంతా పే చేసేసుకొని బండి తీసేసుకొని విశాల్ మార్ట్లో జస్ట్ అట్లా వెళ్ళి వచ్చేసినాం అనమాట. ఎండ పెడుతుందని చెప్పి జస్ట్ అట్లా వెళ్ళేసి ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చినాం. మళ్ళీ మా బాబు నైట్ డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి వచ్చినాము. 3 అట్లా అయింది. ఇంట్లో ఫుడ్ చేసుకుందాం అనుకున్నాము, వెజ్ కదా, సో బయట ఎక్కడ తినలేదు. వెజ్ రోజు మేము బయట మోస్ట్లీ ప్రిఫర్ చేయము, ఇంట్లో తింటాము, లేదంటే లైట్గా ఏదైనా ఫుడ్ తింటాము. ఇంకెందుకులే వెళ్తున్నాం కదా అని చెప్పేసి 3 అయింది. మళ్ళీ నేను వచ్చి ఫుడ్ చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకొచ్చే దారిలోనే రవితేజ హోటల్కి వెళ్ళి ఫస్ట్ టైం మేము ఇక్కడ వెజ్ ఆర్డర్ చేసినాం అనమాట. మష్రూమ్ కర్రీ ఇంకా బటర్ నాన్స్ అయితే తీసుకున్నాము. నేను తీసుకోలేదులేండి, మా బావనే తీసుకోమని చెప్పినాను. నాకైతే అవేం వద్దు, నేను అవన్నీ తినలేను. ఇప్పుడు నాకు ఓన్లీ గోబీ రైస్ ఒక్కటే తినాలనిపిస్తుంది. సో గోబీ రైస్ ఒక్కటే తీసుకుంటాను అనేసి చెప్తే ఇక్కడే తీసుకోవచ్చు కదా, మళ్ళీ బయట వెళ్ళే టైం వేస్ట్ ఎందుకు అన్నాడు. బట్ నాకు అక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. 200-300 ఉంటాయి రెస్టారెంట్స్లో. అవి పైగా నాకు టేస్టీగా అనిపించవు. ఎందుకులే ఒక 10 మినిట్సే కదా తీసుకొని వెళ్దాం అనేసి అడిగినాను అనమాట. సర్లే ఇంకా అని చెప్పేసి ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి ఇంకా నేనైతే తెచ్చుకున్నాను. ఇంకా మా బావ వచ్చేసి మష్రూమ్ కర్రీ తీసుకున్నాను. నేను మష్రూమ్స్ మోస్ట్లీ ఇంట్లో చెయ్యను, ఎక్కువ దొరకవు కాబట్టి ఇంకా దొరికినప్పుడు ఇట్లా తెచ్చుకొని తింటాను. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, బట్ ఓకే తింటాను కానీ అంత ఇష్టంగా ఏం తినను. ఇంకా బటర్ నాన్స్ అవన్నీ తీసేసుకొని తెచ్చుకున్నాం అనమాట. కర్రీ ఏంటో వెరైటీగా గ్రేవీ లాగా ఉండింది కానీ ఫుల్ మసాలా వేసినారు, కారం ఉప్పు తగ్గించేసి మసాలా పెంచేసినారు. సో టేస్ట్గా అనిపించలేదు, ఫుల్ మండిపోయింది అనమాట. సర్లే ఇంకా ఏం చేస్తాను, తెచ్చుకున్నాక తినక తప్పుతుందా అని చెప్పేసి నేను కూడా కొంచెం హెల్ప్ చేసినాను తినడంలో. నేనైతే ఫాస్ట్గా తినేసినాను అనమాట. బాగా ఆకలేస్తుండే. నా గోబీ రైస్ అయితే తిన్నాను, మా బావని తినమంటే నాకు వద్దు నేను ఏది తింటాను అనేసి అదే తింటా ఉన్నాడు అనమాట. సర్లే అని చెప్పేసి నేనైతే ఇది మంచిగా తినేసినాను. అదేంటో కావాలని తీసుకున్న ఫుడ్ ఎప్పుడూ టేస్టీగా ఉండదు. ఏదో సర్లే తీసుకుందామని చెప్పేసి ఏదైనా ఆప్షనల్గా సర్లే అని చెప్పేసి తీసుకుంటాం కదా, అట్లా తీసుకున్నప్పుడే బాగుంటుంది. నాది ఇది బాగుండదేమో అని చెప్పేసి మా బావ ఎక్కువ తీసుకున్నాను అనమాట బటర్ నాన్స్. నేను కూడా తింటానని చెప్పి ఇంకా నేనైతే ఫినిష్ చేశాను ఫాస్ట్గా. మా బావ ఎక్స్ప్రెషన్ చూడండి, నేను అంత ఫాస్ట్గా తినేసరికి షాక్ అయినాడు. యాక్చువల్గా నాకైతే స్లోగా తినడం అస్సలు రాదు, ఫాస్ట్గా తినేస్తాను. ఇంకా ఇద్దరికి మంట ఉండింది కదా నోరు, నేనైతే ఐస్ క్రీమ్ తినేసినాను. మా బావ ఫస్టే తినేసినాడు అనమాట, ఫస్టే ఆపేసి బాగా మండిందని చెప్పేసి. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.